నిడదోలు కోట సత్తమ్మ తల్లి తన గుడికి రమ్మని నన్ను పిలిచినట్టు అనిపించిందండి. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ 5కి అయితే నాకు కాల్ వచ్చింది. ఏంటా అని ఫోన్ ఎత్తితే మా పెద్దమ్మ ఇలా కోట సత్తమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాము. మనకు తెలిసిన వాళ్ళు మొక్కు చెల్లించుకుంటున్నారు అంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదని ఫోన్ పెట్టేశాను. రాను అని ఫోన్ పెట్టేశాను కానీ మనసంతా ఏదోలా ఉందండి. నిద్ర కూడా పట్టలేదు. ఇంక వెంటనే పెద్దమ్మకి ఫోన్ చేసి నేను వస్తానని చెప్పి 8కి అయితే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి. మేము బొబ్బర్లంక రాగానే దారిలో అయితే ఒక ముసలావిడ కనిపించారనమాట. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగారు. ఇలా సత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నామంటే నేను అక్కడికే వెళ్తున్నాను. ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, తీసుకెళ్ళండి అమ్మా అన్నారు. సరే అని ఆమె చెయ్యట్టుకుని నడుస్తూ ఉంటే మా నాన్నమ్మతో ఉన్న కంఫర్ట్ అయితే ఉంది ఆవిడ దగ్గర. అలా మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆవిడ ఒకటే అన్నారు, మీరు లేకపోతే ఇబ్బంది పడదామమ్మా అని. మాదేముందండి, సత్తమ్మ తల్లి ఏదోలా సహాయం చేస్తుంది మనకి అని అంటే ఆవిడ నా పేరు సత్తమ్మ అని ఒక్క స్మైల్ ఇచ్చారనమాట. ఇంకంతే వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకో తెలియదు ఆవిడ పేరు సత్తమ్మ అనగానే. ఇదంతా కూడా కోఇన్సిడెన్సెస్ అవ్వచ్చు, కానీ ఏంటంటే నాకు ఈ ఫీల్ బాగుందనమాట. గుడికి రావడం, ఆవిడని కలవడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఫీల్ తోనే రోజంతా అలా హ్యాపీగా గడిపేశాను.